హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఫేవరెట్ హీరోయిన్ ఫోటోలను సోషల్ అభిమానులు నిత్యం షేర్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఆమె సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంత కాదు. సోషల్ మీడియాలో ఆమె ఓ సెన్సేషన్ అని చెప్పాలి. చాలా మంది హీరోయిన్ సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ పాపులర్ అవుతూ ఉంటారు. సినిమాల్లో పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తమ అందాలతో కుర్రాళ్లను కవిస్తూ ఉంటారు. సోషల్ మీడియా ద్వారా ఎక్కువగా అభిమానులను అలరిస్తున్న ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం చాలా డిఫరెంట్. ఒకే ఒక్క సినిమా చేసింది, కానీ బోల్డ్ అన్ని వివాదాల్లో చిక్కుకుంది. నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె కనిపిస్తుంది. అయితే ఉన్నట్టుండి సోషల్ మీడియాలో సైలెంట్ అయింది ఈ భామ. దాంతో అందరూ అవాక్ అయ్యారు. ఆమెకు ఏమైంది అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇంతకు ఆమె ఎవరంటే, ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు చాలా ఫేమస్. నిత్యం వార్తల్లో నిలిచే ఆమె ఎవరంటే, బాలీవుడ్లో ఆమె ఎప్పుడూ హాట్ టాపిక్. అంతేకాదు, ఆమె కూడా చాలా హాట్ గురు. ఆమె ఉర్ఫీ జావేద్. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉర్ఫీ జావేద్కి సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉర్ఫీ జావేద్ ఎలాంటి దుస్తులు ధరిస్తుందో ఊహించడం చాలా కష్టం. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్గా ఉంటుంది. ఇదిలా ఉంటే కొద్ది రోజులు సోషల్ మీడియాలో ఈ చిన్నది ఎక్కడా సందడి చేయడం లేదు. దాంతో ఆమె గురించి అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది ఉర్ఫీ జావేద్. తాను సోషల్ మీడియాలో ఎందుకు సైలెంట్ అయిందో వివరించింది. ప్రస్తుతం పరిస్థితి బాలేదు అని తెలిపింది. గత కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం లేదు. వీడియోలు, ఫోటోలు షేర్ చేయడం లేదు. నేను కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. అందుకే సైలెంట్గా ఉంటున్నా. నా వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదు. ఎంత ప్రయత్నించినా అన్నీ రిజెక్ట్ అవుతున్నాయి. కెన్సీకి వెళ్లే ఛాన్స్ కూడా వచ్చింది. దీప, క్లోజా, క్షితీజ్ వల్లే ఆ ఆఫర్ వచ్చింది. కానీ వీసా క్యాన్సిల్ అయింది అంటూ చెప్పుకొచ్చింది. అలాగే రిజెక్షన్ అనేవి మన జీవితంలో చాలా ఎదురవుతూ ఉంటాయి. వాటి వల్ల మనం ఆగిపోకూడదు. ఏడుస్తూ కూర్చుని ఉంటే ఏం జరగదు. నేను కూడా చాలా ఏడ్చాను, కానీ లేచి నిలబడి ముందుకు పరిగెత్తాలి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది ఉర్ఫీ జావేద్.